ఇంతవరకు పడుకోలేదా? నిద్ర రావటం లేదు. తొందరగానే రావాలనుకున్నాను సత్య గారు. గొడవపడి వచ్చిన వాళ్ళు ఆ గొడవని తొందరగా తెగనివ్వరు, ముడిపడనివ్వరు. సో అందుకు లేట్ అయింది. ఏమండి, ఈరోజు నాకు ఫుల్ జాబ్ సాటిస్ఫాక్షన్ అయింది. నేను ఏఎస్ఐని కదా. ఎస్ఐ గారు సిఐ గారు లేకపోయేసరికి నా ఏఎస్ఐ పోస్ట్కి భలే వాల్యూ వచ్చేసింది. సిఐ గారికి పని పడి ఎటైనా వెళ్లాల్సి వస్తే ఎస్ఐ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చేస్తారు. ఎస్ఐ గారు ఏఎస్ఐ గారికి అంటే నాకు స్టేషన్ ఇన్ఛార్జ్ ఇచ్చేస్తారన్నమాట. మంజు, ఇంకా పడుకో. సిఐ గారు చెప్పారు కదా, ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారని. ఎందుకు గొడవ పడ్డారో తెలుసా సత్య గారు? అందులో ఒకడు ఏ పని పాట లేక, ఉద్యోగం లేక బద్ధకంగా తయారయ్యి ప్రతి ఒక్కరి మీద గొడవ పెట్టుకుంటున్నాడంట. వాళ్లకు ఏఎస్ఐగా గట్టి వార్నింగ్ ఇచ్చాను. నువ్వేం చెప్తున్నావు తెలుసా? మాటకు ముందు ఏఎస్ఐ, మాట తర్వాత ఏఎస్ఐ, ఏఎస్ఐ ఏఎస్ఐ ఏఎస్ఐ. ఒక ఏఎస్ఐ జాబ్ ఈ లోకల్లో నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా? మరి మాకు ఏ జాబు లేదంటే మేమిక దేనికి పనికిరాని వాళ్ళమా? అలా అని ఎవరన్నారండి? అనాలా? నీ జాబ్ని ఒత్తి ఒత్తి 10 సార్లు చెప్తుంటే మాకిక్కడ ప్రెషర్ అవదా? మరి నేనెవరిని చెప్పు మంజు? ఏఎస్ఐ భర్తనా? మనమ్మ కొడుకునా? మినిస్టర్కి రైట్ హ్యాండ్నా? అంతేకాని సత్య అనే పేరుకి వాల్యూ లేదా? ప్లీజ్ అండి, మిమ్మల్ని ఎవరూ ఏమీ అనలేదు, మీరు బాధపడకండి. ఉద్యోగం లేక, బిజినెస్ లేక ఒక నిరుద్యోగిలా ఉంటున్నాననే ఫీలింగ్ నాకింతకు ముందు లేదు. నేను ఒక అన్ఎంప్లాయ్ అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాకు ఈ మధ్యనే ఎక్కువైంది.